హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ లక్కీ నరీ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పూణేలో వర్షం కంటిన్యూస్గా నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నాయండి. ఈ వర్షానికి ఏదైనా వేడిగా చేసుకొని తింటే భలే ఉంటుంది కదా. ఏం చేసుకుందాం? ఆనియన్ పకోడా చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇంకెందుకండి ఆలస్యం, ఇంక డైరెక్ట్గా మనం పకోడా ఎలా చేసుకోవాలో చూసేస్తే సరిపోలా. లెట్స్ గెట్ స్టార్ట్ టు ద ప్రాసెస్. ఆనియన్ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. సో ఆనియన్ పకోడాకి కావాల్సింది 3 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అలాగే 3 నుంచి 4 రెబ్బల కరివేపాకు, హాఫ్ బౌల్ వచ్చేసి బేసన్, 3 నుంచి 4 చిల్లీస్, ఒక చిన్నది ఒక జింజర్, అలాగే అమూల్ బటర్ అండి, ఒక చిన్న స్లైస్ అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. ఆ విధంగా మీరు కట్ చేసుకోండి. లూజ్ పకోడాకి ఈ విధంగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఫస్ట్ మీరు ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోండి, ఆ తర్వాత క్రాస్గా పెట్టుకొని కట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి మీరు కావాలంటే పెద్ద స్లైసెస్ కూడా కట్ చేసుకోవచ్చు, కానీ చిన్నవి మాత్రం కట్ చేయొద్దు. చిన్నవి కట్ చేస్తే టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి, మీకు కావాల్సినట్టుగా పకోడా అనేది రాదు. సో ఈ విధంగా పెట్టి కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చిల్లీస్ కట్ చేసుకుందాము. చిల్లీస్ అనేది నేను 3 చిల్లీస్ తీసుకున్నానండి. 3 చిల్లీస్ ఎలా కట్ చేసుకుంటామంటే చిన్న మరీ చిన్నవి కాదండి, అవి కూడా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి చిల్లీస్ని కూడా. ఈ మెత్తని పకోడా అనేది మనకు బేకరీలో దొరికిద్దండి మోస్ట్లీ అయితే. సో ఒకసారి మీ చేతులతో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి షేర్ చేసుకుంటారా? సో ఇప్పుడు అనేది మనం అల్లం కట్ చేసుకుందామండి. చిన్న పీసెస్గా అల్లం కట్ చేసుకుందాము. అల్లాన్ని ఒక చిన్న స్లైస్గా కట్ చేసుకుందామండి. కొంచెం చాలు, మరి ఇంత అవసరం లేదు. ఒక స్లైస్గా కట్ చేసుకుని పైన ఉన్న లేయర్ అంతా ఒకసారి చాక్తో రిమూవ్ చేసుకుందాము. తీసేసిన తర్వాత ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే వర్షం చాలా హెవీగా పడుతుంది. సో దాని సౌండే అది. ఓకే, ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసుకుందామండి. కొత్తిమీర ఇప్పుడు చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. సో కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు దాకా మనం కట్ చేసుకున్న మొత్తం ఆనియన్స్ కానీ, కొత్తిమీర కానీ, అల్లం కానీ, చిల్లీస్ కానీ ఇవన్నీ ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దాంతోపాటు మీరు ఒకసారి మంచిగా కలిపేయండి. వాటిని కలిపిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం జీరా యాడ్ చేసుకోండి. నేను అనేది అది చూపించడం మర్చిపోయాను. సో మీరు కొంచెం సాల్ట్ మీకు టేస్ట్కి తగినంత, అలాగే కొంచెం జీరా వేసుకొని కలిపేసుకోండి ఒకసారి. మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం బేసన్ అనేది యాడ్ చేసుకుందాం దాంట్లోకి. నేనైతే హాఫ్ కప్ అని చెప్పాను కదా, హాఫ్ కప్ బేసన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఆ బేసన్ మొత్తం దాంట్లో పోసేసి మంచిగా కలిపేయాలండి. మంచిగా ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా కలిపేయాలి. మొత్తం మంచిగా కలిపేసానండి. ఇప్పుడు మనం గీ యాడ్ చేసుకుందాం. నేను వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ గీ అనేది యూజ్ చేస్తున్నానండి. బేకరీలో పకోడా అనేది టేస్ట్ ఎలా వస్తుందంటే వాళ్ళు గీ బదులు డాల్డా వాడతారండి. డాల్డా వాడతారు కాబట్టే అవి అంత మంచిగా టేస్ట్ వస్తాయండి. సో మనం గీ యాడ్ చేసుకుందాం.
హెల్త్కి మంచిది కాబట్టి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ ఘీయేనండి ఈ పకోడాకి. సో ఇప్పుడు మంచిగా దాన్ని మళ్ళీ ఒకసారి మంచి కలిపేద్దాం. ఇప్పుడు నేను ఒక స్లైస్ అనేది బటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. అది మీ ఇష్టం. మీరు కావాలి అంటే బటర్ అనేది యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఆల్రెడీ ఘీ వేసేసాను కాబట్టి సో ఒక స్లైస్ బటర్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి బటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇది కంపల్సరీ అనేది ఏం కాదండి. సో ఉంటేనే వాడుకో, లేదంటే మీరు బటర్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దాన్ని కలిపేసేస్తాను. కలిపేసిన తర్వాత దీంట్లో కొంచెం సోడా అనేది యాడ్ చేసుకుంటున్నానండి, వంట సోడా కొంచెం వేసుకొని మొత్తం మంచిగా కలిపెట్టేస్తున్నానండి. కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసి మొత్తం కలిపేసేసానండి. సో ఇప్పుడు మనము ఎలా వేసుకోవాలో అనేది మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేస్తానండి. ఫస్ట్ కడాయి హీట్ అవ్వగానే దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాను. కడాయి హీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసేసాను. ఇప్పుడు అది హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. కొంచెం హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇందాకంతా కలిపిన బ్యాటర్ తీసుకుందాం. ఒకసారి ఒక చిన్న స్లైస్ వేసి చూస్తున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా మంచిగా అని చెప్పేసి. ఒక్క నిమిషం పడుతుంది. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పకోడాకి ఇప్పుడు మనం ఉసిరికాయ సైజ్ అంతా చిన్న చిన్నవి దాంట్లోకి వేసేసుకుందామండి. మనం వేసుకునేవి అవి లోపలికి వెళ్ళి కుక్ అయితే మంచి టేస్ట్ అండ్ స్పాంజ్గా ఉంటాయండి. అదే కానీ పైన కుక్ అయ్యాయంటే కొంచెం గట్టిగా ఉంటాయి. సో ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని ఉడికించుకోండి. సో ఇప్పుడు చూసారా కొంచెం అనేది బ్రౌన్ కలర్లో అనేది వచ్చేసింది. ఇప్పుడు వాటిని తీసేద్దాం. పూర్తిగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది, ఆల్రెడీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు తీసేద్దాం. వాటిని తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు నేను సెకండ్ టైం అనేది వేసేసానండి. ఇది నా సెకండ్ టైం. ఇది ఆల్రెడీ ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లో అనేది కుక్ అయిపోయింది. వాటిని కొంచెం ఉల్టా తిప్పేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. అప్పుడే మీకు లోపల కూడా పిండి పిండిగా లేకుండా మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయాయండి. సో ఇప్పుడు తీసేసి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఫైనల్గా ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఆనియన్ మెథడ్ పకోడా ఎలా వచ్చిందో చూసేద్దాం. సో like, share and subscribe.
పొగలు చూసారు ఎలా వస్తుందో. ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్.